అందరూ ఎలా ఉన్నారు? మేము ఈరోజైతే మష్రూమ్స్ కర్రీ అయితే చేసుకుంటున్నామండి. ఇవైతే ముక్కల కింద కోసుకుని పైన పప్పురంతా తీసేయాలండి. ఇవైతే 2 ముక్కల కింద అయితే కోసామండి. ఇవి సాల్ట్ నీటిలో వేసుకోవాలి. 2 సార్లు అయితే కడుక్కోవాలి శుభ్రంగానండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసాము. మష్రూమ్స్ అయితే కొద్దిగా లైట్గా వేపిస్తున్నామండి, ఎక్కువ వేపించక్కర్లేదు. చూడండి, అవైతే లైట్గా అయితే వేగినాయండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇదైతే టమాటా పేస్ట్ అండి. టమాటా, జీడిపప్పు, నువ్వులు పేస్ట్ అయితే చేస్తానండి. ముందుగా ఉల్లిపాయలు అయితే వేపించుకుందాం. చూడండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేస్తాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. ఇది అయితే దోరగా వేగాలండి. గరం మసాలా ఇంట్లోనే తయారు చేస్తానండి. ధనియాల పౌడర్. చూడండి, టమాటా జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకున్నామండి. ఇది బాగా వేగాలి గ్రేవీ. ఉల్లిపాయలు బాగా అయితే వేగుతుంది. పేస్ట్ కూడా బాగా వేపుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. దీంట్లో ధనియాల పౌడర్, గరం మసాలా పొడి అయితే వేసుకుందాం. చూడండి, ఇదైతే బాగా మగ్గిపోయింది. మనం మగ్గిందని తెలియాలంటే ఏం చేయాలంటే, ఇది ఆయిల్ అయితే పైకి తేలుతుందండి. కారం అయితే వేసుకున్నాము. ఇది కలుపుకోవాలండి. అవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మష్రూమ్స్ అయితే వేసుకున్నామండి. మష్రూమ్స్లో నీళ్ళు అయితే వేసుకోక్కర్లేదు, అవి అయితే ఊరిపోతాయి. నీళ్ళు అయితే ఎక్కువ వస్తాయండి మష్రూమ్స్లో. నేనైతే వాటర్ వేయలేదు. ఇవన్నీ కూడా మష్రూమ్స్ నీళ్ళండి. మూత పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర అయితే చల్లుకుందామండి. చూడండి, మష్రూమ్స్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీల్లోకి, పూరీల్లోకి, రైస్లోకి, దోశలోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ మర్చిపోద్దు. మా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.